బిర్యానీ ఈజ్ కాలింగ్ మీ. బిర్యానీ నన్ను పిలుస్తుంది. నిజంగా బిర్యానీ పిలుస్తుందా? ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్. నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు. హలో అండి, ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎవ్రీ డిఎస్సిలో కూడా ఈ టాపిక్ అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందరూ వీడియోస్ని లైక్ చేస్తున్నారు అండ్ చూస్తున్నారు, బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, దీన్ని అలంకారాలు అని అంటాము. A figure of speech is a departure from the ordinary form of expression or the ordinary course of ideas to produce a greater effect. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక వాక్యంలోని దాని అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దానిని ఎక్కువగా వర్ణించి చెప్పేదే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారనమాట. అయితే అవి ఇక్కడ మనకి 8 రకాలుగా ఉన్నాయి. సో వీటిలోంచి మనకి డిఎస్సిలో క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉందండి. వాటిలో సిమిలీ, మెటాఫోర్, పర్సోనిఫికేషన్, హైపర్బోలే, ఆక్సోమోరాన్, ఎపాస్ట్రఫీ, మెటోనోమీ అండ్ సినెక్డోకే. సో వీటిని ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా సిమిలీ. సిమిలీ అంటే కంపారిజన్ బిట్వీన్ 2 డిఫరెంట్ థింగ్స్. ఏదైనా కంపారిజన్ అనమాట. ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ కానీ ఆర్ వస్తువుల మధ్య కానీ ఇంకా ఏదైనా ఇద్దరి మధ్య మనం కంపారిజన్ చేస్తున్నాము అంటే వాటిని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్, షీ రన్స్ లైక్ ఎ డీర్, హీ ఈట్స్ లైక్ ఎ పిగ్, రాకేష్ ఈజ్ యాజ్ బిజీ యాజ్ ఎ బీ, హీ యాజ్ వైట్ యాజ్ ఎ షీట్, she walks like a peacock, he is a blind as a bat, he is a cunning as a fox, as black as coal, as cunning as a fox, as good as a gold, love is like a rose. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్సే మనకి ఎగ్జామ్లో కూడా రావచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లో ఒక దానిని మరొక దానితో కంపేర్ చేస్తున్నాం. షీ రన్స్ లైక్ ఏ డీర్, ఆమె డీర్ లాగా పరిగెడుతుంది. హీ ఈట్స్ లైక్ ఏ పిగ్, అతను పిగ్ లాగా తింటున్నాడు అని మనం అతన్ని వేరే దాంతో కంపారిజన్ చేస్తున్నాం. సో ఈ సెంటెన్స్ అనేది సిమిలీగా ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇక్కడ మనకి క్లూ వర్డ్ యాజ్ లైక్. ఒక సెంటెన్స్లో యాజ్ లైక్ అని వచ్చాయంటే ఇక్కడ చూడండి, యాజ్ బ్లాక్ యాజ్ ఏ కోల్ అంటే బాగా బొగ్గులాగా ఉంది అని చెప్తున్నాం. సో యాజ్ కానీ లైక్ కానీ ఒక సెంటెన్స్లో వచ్చింది అంటే దాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి? సిమిలీ. నెక్స్ట్ మెటాఫోర్. డైరెక్ట్గా అతన్నే పోల్చడం అంటే ఇక్కడ ఒకదాన్ని ఇంకొక దానితో పోల్చకుండా డైరెక్ట్గా అతన్నే మనం పోల్చేదే ఈ మెటాఫోర్. అంటే దానికి ఆపోజిట్ అనమాట. అదేమో రెండింటి మధ్య, ఇదేమో డైరెక్ట్గా అతన్నే పోల్చడం అనమాట. ఎగ్జాంపుల్, మై డాటర్ ఈజ్ ఏ మౌస్, రామ్ ఈజ్ ఏ లయన్. అంటే ఇక్కడ డాటర్ ఏమో చాలా పిరికిది అనమాట. సో అతను ఎలా చెప్తున్నాడు వాళ్ళ డాటర్ని? లైక్ అని చెప్పట్లే, మై డాటర్ ఈజ్ ఏ మౌస్ అని డైరెక్ట్గా ఆమెనే పోల్చాడు. అండ్ నెక్స్ట్, రామ్ ఈజ్ ఏ లయన్, రాము లయన్ వంటి వాడు అని డైరెక్ట్గా వాళ్ళనే చెప్తున్నారు. ఇంకా హీ ఫాట్ లైక్ ఏ లయన్, ఇక్కడ లైక్ ఏ లయన్ అన్నప్పుడు సిమిలీ అవుతుంది. అంటే లయన్ లాగా ఫైట్ చేశాడు అని పోల్చారు. ఇక్కడ హీ వాజ్ ఏ లయన్ ఇన్ ద ఫైట్, అతను ఆ ఫైట్లో లయనే అని చెప్పారు. సో ఇదేంటి? మెటాఫోర్ అవుతుంది. యు ఆర్ ఏ స్టార్, షీ ఈజ్ ఏ రాక్ స్టార్, హీ ఈజ్ ఏ జెమ్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళనే పోల్చడాన్ని మెటాఫోర్ అని అంటాము. ఇక్కడ మనకి లైక్, యాజ్ అనేవి కనపడవు. ఓకే, నెక్స్ట్ పర్సోనిఫికేషన్. అంటే ఇక్కడ పర్సోనిఫికేషన్లో ప్రాణం లేనివి ప్రాణం ఉన్న మనుషులు చేస్తున్నట్లుగా ప్రాణమున్న మనుషులుగా పోల్చి చెప్పడం అన్నమాట. మానవులకు ఉండే లక్షణాలను
ప్రాణం లేని వాటికి ఆపాదిస్తే, ప్రాణం లేని వాటికి జంతువులకి మనుషులకు చేసే పనులను ఆపాదిస్తే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి. బిర్యానీ ఈజ్ కాలింగ్ మీ. బిర్యానీ నన్ను పిలుస్తుంది. నిజంగా బిర్యానీ పిలుస్తుందా? పిలవదు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? బిర్యానీ ఈజ్ కాలింగ్ మీ. అండ్ డెత్ లేస్ హర్ ఐసీ హ్యాండ్స్ ఆన్ కింగ్స్. చావు అనేది తన క్రూరమైన చేతుల్ని రాజుల మీద కూడా ఉంచుతుంది. అంటే ఇక్కడ హర్ర అని అంటున్నాం. హర్ర ఏంటి? డెత్ అనేది ఏంటి? అసలు మనిషే కాదు. సో ఇక్కడ డెత్ని హర్ర అని పోల్స్తున్నాము. అండ్ హ్యాండ్స్ అని అంటున్నాము. అంటే రాజుల మీద కూడా ఉంచుతుంది చేతుల్ని. అంటే చావు అనేది ఎవరికైనా సమానమే, ఎంతటి వారికైనా చావు అనేది తప్పదు అని చెప్పడానికి ప్రాణం లేని వాటిని కూడా ప్రాణం ఉన్నట్లుగా చెప్తున్నాం. ద టైర్డ్ ఓల్డ్ కార్ కాఫ్డ్ అండ్ వీజ్డ్. అంటే పాత కారు, ఇక్కడ కాఫ్డ్ అంటే దగ్గుతుంది అని అర్థం. కానీ కారు అనేది దగ్గిద్దా? కాదు. కాకపోతే అది పాత కారు కాబట్టి అలాగా దాన్ని వర్ణించారనమాట. ద ఫ్లవర్స్ డాన్స్ టు ద విండ్. ఫ్లవర్స్ అనేవి గాలి వలన డాన్స్ వేస్తున్నాయి అని చెప్తున్నాం. నిజంగా డాన్స్ వేస్తాయా? వేయవు. సో ఇక్కడ పర్సోనిఫికేషన్ అంటే ప్రాణం లేని వాటిని ప్రాణమున్న మనుషులతోటి పోలిస్తే దాన్నే పర్సోనిఫికేషన్ అని అంటాము. నెక్స్ట్ అపాస్ట్రఫీ. ప్రాణం లేని వాటితో మాట్లాడడం. ఇక్కడ సింపుల్గా నేను ఒకటి చెప్తాను. అపాస్ట్రఫీ అంటే ప్రాణం లేని వాటితోటి మాట్లాడడం. ప్రాణం లేని వాటినేమో ప్రాణం ఉన్న వాటితోటి పోల్చడం. ఇక్కడ అపాస్ట్రఫీలో ప్రాణం లేని వాటితోటి మాట్లాడడం. చూద్దాం ఎగ్జాంపుల్. ఓ లవ్ హూ నీడ్స్ యూ. ఇక్కడ ప్రేమతోటి మాట్లాడుతున్నాము. అక్కడ ప్రేమకు ప్రాణం ఉందా? లేదు. ఎవరు కావాలి నీకు అని నేను నా ప్రేమతోటి మాట్లాడుతున్నా. సో ఇదన్నమాట. అండ్ స్లీప్ వై డిడ్ యూ లీవ్ మీ. నిద్ర నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అని నేను నిద్రతోటి మాట్లాడుతున్నా. సో ఇట్లా అనమాట. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్తో మాట్లాడితే, అంటే ఇక్కడ కంటికి కనిపించని వాటితోటి మాట్లాడితే, అంటే ప్రాణం లేని వాటితోటి మాట్లాడితే దాన్ని మనం ఏ విధంగా అనవచ్చు? అపాస్ట్రఫీ అని అనవచ్చు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. మై ఫ్రెండ్ వేర్ మస్ట్ ఐ లుక్ ఫర్ కంఫర్ట్. అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అని అనుకుందాం. సో నేను చనిపోయిన ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాను. నీవు లేకపోతే నేను ఎవరితోటి కంఫర్ట్గా ఉండను అని, ఎవరి కోసం చూడను అనేసి ఇక్కడ ఫ్రెండ్ తోటి లేని వారితోటి మాట్లాడడం అన్నమాట. ఇంకా ఓ జడ్జ్మెంట్ దో ఆర్ట్ ఫెల్ టు బ్రూటిష్ బిట్స్. ఇక్కడ దో అంటే యు అని అర్థం, ఆర్ట్ అంటే ఆర్ అని అర్థం. అంటే జడ్జిమెంట్ తోటి దుర్మార్గుల పక్షానికి వెళ్ళిపోయావా అని నేను మాట్లాడుతున్నా అని అర్థం. ఫోన్ గివ్ మీ ఏ కాల్. ఫోన్ తోటి మాట్లాడుతున్నా, ఒక కాల్ని ఇవ్వు అని. సో ఇలాగనమాట. నెక్స్ట్ హైపర్బోలే. హైపర్బోలే అంటే ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్పడం అనమాట. గోరంత అయితే కొండంతగా చేసి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ద బాక్స్ వెయిట్స్ ఏ టన్. అంటే బాక్స్ అనేది నార్మల్ వెయిట్ ఉంటుంది, టన్ను బరువు ఉన్నట్లుగా మనం చెప్పడం. అంటే దాన్ని మనం మోయలేకపోవడం వలన ఎక్కువ చేసి చెప్పడం అనమాట. ఐ హ్యావ్ రిసీవ్డ్ మిలియన్స్ ఆఫ్ ఫేస్బుక్ రిక్వెస్ట్. నేను అంటాను, నాకు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్లో ఉన్నారంట. అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నాను? నాకు చాలామంది ఉన్నారు అని చెప్తున్నా, కానీ మిలియన్స్ అనేవి ఉన్నారా? లేరు. సో ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్తే దాన్ని హైపర్బోలే అని అంటాము. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. నాకు చాలా ఆకలిగా ఉంది, హార్స్ని తినే అంత. హార్స్ని నేను తింటానా? తినను. బట్ అలాగా చెప్పడం. ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్. నా జీవితం కంటే, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, బట్ అందరు కాదుగా. సో అలాగే ఎక్కువగా చేసి చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఆక్సిమోరాన్. ఆపోజిట్ అద్దాలు పక్క పక్కనే పెట్టి అర్థవంతమైన పదాలను పెట్టడం. ఇక్కడ ఒక సెంటెన్స్లో ఆపోజిట్ వర్డ్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ ప్రెట్టి అగ్లీ. ఇక్కడ ప్రెట్టి
అడ్జెక్టివ్ అయితేనేమో బ్యూటిఫుల్, యాడ్వర్బ్ అయితేనేమో వెరీ అని వస్తుంది. సో ఇక్కడ వెరీ అగ్లీ అని మీనింగ్. సో ఇక్కడ ప్రతికి ఆపోజిటే అగ్లీ అనేది సెంటెన్స్లో మనకి కనిపిస్తుంది. ద బాటిల్ ఈజ్ కంప్లీట్లీ ఎంప్టీ. ఇక్కడ కంప్లీట్లీకి ఆపోజిట్ ఎంప్టీ, పూర్తిగా ఖాళీ అని చెప్తున్నాం. సో కంప్లీట్లీకి ఆపోజిటే ఎంప్టీ. ఐఎమ్ క్లియర్లీ మిస్అండర్స్టాండ్. క్లియర్లీకి ఆపోజిట్ మిస్అండర్స్టాండ్. ఇక్కడ ఒక్క సెంటెన్స్లో రెండు ఆపోజిట్ పదాలు వస్తే దాన్ని ఆక్సోమొరాన్ అని అంటాము. ఓకి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓ ఎనీథింగ్ ఈజ్ ఎ నథింగ్ ఫస్ట్ క్రియేట్. ఇక్కడ ఎనీథింగ్కి ఏమొచ్చింది? నథింగ్ అనేది వచ్చింది. పార్టింగ్ ఈజ్ సచ్ ఎ స్వీట్ సారో. స్వీట్కి ఆపోజిట్ సారో. సారో అంటే చేదు. నెక్స్ట్ మెటోనమీ అంటే ఒక వ్యక్తికి కానీ ఆర్ ఏదైనా సూచించడానికి వాటికి సంబంధించిన పదం అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిష్ అని అంటాము. డిష్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్ అంటాం. అంటే నీకు ఇష్టమైన కూర ఏంటి అని అడగకుండా డిష్ అంటే కర్రీస్ మొత్తానికి నేను ఒక పదాన్ని వాడా. ఏంటది? అది డిష్ అనమాట. క్రౌన్. క్రౌన్ అంటే ఏంటి? కిరీటం. అంటే మనకి క్రౌన్ అనగానే ఏం గుర్తొస్తుంది? రాజులకి ఆర్ రాణులకు సంబంధించింది అనేది గుర్తు వస్తుంది కదా. ఇక చూడండి ఎగ్జాంపుల్. హాలీవుడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ గుడ్ ఫిలిమ్స్. హాలీవుడ్ అనేది ఒక మొత్తానికి సంబంధించిన దాన్ని చెప్తున్నాం అనమాట. హాలీవుడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ గుడ్ ఫిలిమ్స్ అనేసి ఇంగ్లీష్కి సంబంధించిన మూవీస్ గురించి చెప్తున్నాం. ద వైట్ హౌస్ ఈజ్ గోయింగ్ టు మేక్ అనౌన్స్మెంట్ అరౌండ్ నూన్. అంటే ఇక్కడ వైట్ హౌస్ అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్ నేను ఏ విధంగా చెప్పాను? వైట్ హౌస్ అని చెప్పాను. ఇక చూడండి. ద ఫిష్ డిష్ దట్ యు మేడ్ వాస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ అన్ని కర్రీస్లలో ఫిష్ అనేది బెస్ట్ అని అర్థం. గివ్ మీ యువర్ హ్యాండ్. హ్యాండ్ అంటే ఏంటి? నీ యొక్క సహాయం కావాలి అని అర్థం. సో దానికి మనం హ్యాండ్ అని వాడతాము. లెండ్ మీ యువర్ ఇయర్స్ అంటే నాకు ఇయర్స్ని ఇవ్వన్నట్టు కాదు కదా, అంటే నేను చెప్పేది వినాలి అన్నట్లు కదా. సో అలా అనమాట. ఇలాగా ఒక దానికి సంబంధించి ఒక పదాన్ని మనం యూజ్ చేస్తే దాన్ని మెటోనమీ అని అంటాము. లాస్ట్ వన్ సినెక్డోకే. అంటే ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ తోటి మనం పోలిస్తే, ఇక్కడేమో మొత్తానికి కూడా ఒక వర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడేమో ఒక పార్ట్ తోటి మనం మొత్తంగా పోలుస్తాం అనమాట. ఇక చూడండి. గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. బ్రెడ్ అంటే ఏంటి? ఒక బ్రెడ్ ముక్క ఇవ్వమని కాదు, అంటే నాకు ప్రతిరోజు ఫుడ్ కావాలి అని అడుగుతాం అలా అన్నమాట. ఇక్కడ చూడండి. ఇండియా లాస్ ద మ్యాచ్. అంటే ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. అంటే అక్కడ ఆడేది ఎంతమంది? 11 మంది ఆర్ 12 మంది ఆడతారు. సో ఇక్కడ వాళ్ళు ఆడడం వలన ఓడిపోయారు, అంతేగాని ఇండియా మొత్తం ఓడిపోయిందా? నో. కాబట్టి ఇక్కడ మనం చెప్పడానికి ఇండియా లాస్ ద మ్యాచ్ అని మొత్తంగా చేసి చెప్తాము, కానీ అక్కడ ఇండియా ఓడిపోయినట్లుగా కాదు. ఏదైనా ఒక పార్ట్ తోటి మొత్తంగా పోలిస్తే సినెక్డోకే అని అంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.